8వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనములో చివరి మాట. ఆ మంత్రసానులు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను అని రాయబడి ఉంది. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను అంటే అర్థం ఏంటి? దాని ముందు ఏమి జరిగి ఉండాలి అంటే, ఆనాడు ఉంటున్న రాజు, ఇది ఐగుప్తు దేశంలో జరిగినటువంటి సంఘటన. ఆ రాజు అంటే ఫరో, ఆ హెబ్రీయులు విస్తరిస్తున్నారు, ప్రబలిపోతున్నారు. ఎవరికి చూసినా కుమారులు 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 సంతానముతో విస్తరించి వ్యాపిస్తూ ఉన్నప్పుడు ఆ రాజు ఈ యొక్క మంత్రసానులు వాళ్ళను రమ్మని, ఇదిగో మీరు కాన్పు పీటల మీద ఆ స్త్రీలను చూచినప్పుడు మగపిల్లడైతే మీరు చంపేయండి, ఆడపిల్లలైతే బ్రతకనియండి అని ఆజ్ఞ ఇవ్వగా, మంత్రసానులు వీరి దేవుడు గొప్ప దేవుడు, మనము వీరికి హాని చేయకూడదు, దేవుడే ఉన్నాడు అని కేవలము దేవునికి భయపడి మాత్రమే వాళ్ళు ఆ మగపిల్లల్ని చంపలేదు. అప్పుడు ఆ రాజు రమ్మని, ఇదిగో మీరేలా మగపిల్లల్ని చంపలేదు, మగపిల్లల్ని ఎందుకు బ్రతికిస్తున్నారంటే, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, వాళ్ళు మేము వెళ్ళేటప్పటికే కుమారుని కనేసి వాళ్ళ ఒళ్ళో వేసుకుని ఉన్నారు, ఇంకా మాకు చంపడానికి అవకాశం లేదు అని చెప్పారు. అప్పుడు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు, ప్రాణాలను ఇప్పించాడు, ప్రాణానికి హాని రాకుండా దేవుడు సహాయము చేశాడు. చాలామంది లోకము లేదా అపవాది, చీకటి, సాతాను ఏది చెప్తే అది చెయ్యకపోతే ఏమైనా అయిపోతామేమో, ఏదో అయిపోతామేమో అని భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు సహాయం చేస్తే ఏ మనిషి పట్ల ఎవరు ఏమీ చేయలేరు. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఒక వ్యక్తికి ఏది రాదు. దేవుడే కృప చూపుతాడు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే తోడుగా ఉంటాడు. దేవుడు ఆ మంత్రసానులు ఈ ఫరోకి దేవుడికి ఈ రెండిట్లో దేవుడికే మనం భయపడాలి అని భయపడ్డారు కాబట్టి దేవుడు ఆ మంత్రసానులకి మేలు చేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడా లోకమా నువ్వు ఎవరికి భయపడాలి అంటే, లోకానికి భయపడితే మాత్రం ఎప్పుడోకప్పుడు నీ జీవితం హానికరంగా, హఠాత్తుగా ప్రమాదకరంగా ముగించబడుతుంది. అదే దేవునికి నీ జీవితం అప్పగించుకుంటే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు, ఆనందం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. నీకు లేని ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి దేవుడు ఇచ్చి నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.